ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 486వ నామం, మూడక్షరాల నామం శ్యామాభ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం శ్యామాభాయే నమః అని చెప్పుకోవాలి. శ్యామాభ అంటే శ్యామల వర్ణంలో వెలుగొందునది అని చెప్పి దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం. శ్యామల వర్ణంలో ప్రకాశిస్తున్న తల్లి శ్యామ షోడశ వర్షిణి. 16 సంవత్సరాల వయసు ఉన్న తల్లిని శ్యామ అంటారు. ఆ వయసులో ఉన్న తల్లిగా ఇక్కడ అనాహుతాబ్జ నిలయంలో ఉన్న అమ్మవారిని మనం ధ్యానం చేయాలి. అనాహుత పద్మం యొక్క అధిష్టాన దేవత యొక్క దేహఛాయ శ్యామల వర్ణం అంటే నలుపు రంగులో ఉంటుంది. రాత్రిపూట మనకి కనిపించేటువంటి ఆకాశం రంగుని మనం శ్యామల వర్ణం అనొచ్చు. బయట ఉండే చోటులో జీవి ఉంటే జీవి యొక్క హృదయంలో మచ్చుకి అన్నట్లు మళ్ళీ చోటు ఉంటుంది. హృదయంలో ఉండే ఈ చోటు అందరికీ కనపడదు కాబట్టి దీన్ని మాటు అని చెప్పుకోవచ్చు. హృదయంలో ఉండే ఈ చోటుని ఉదహరాకాశం అంటారు. నలుపు రంగులో వెలుగొందునది అని చెప్పి ఈ నామానికి అర్థం మనం చెప్పుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్యామాభాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.